వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది డాంబర్ రోడ్డు. మనకి ఇది వచ్చేసి ఇంకొక విలేజ్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇటు ముందుకెళ్తే కనుక మనకు డబల్ రోడ్ వస్తుంది కనెక్టివిటీ. ఆ డబల్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ కూడా మనకు ముందు డబల్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మన కొండపోచమ్మ టెంపుల్ ఏదైతే ఉందో, కొమరవెల్లికి ముందు కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి కరీంనగర్ హైవే, ఏదైతే సిద్దిపేట కరీంనగర్ హైవే ఉంటుందో, హైవే నుంచి ఇప్పుడు మనం ఉన్న ఈ ల్యాండ్ సైట్కి అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసి 10 to 11 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ నుండి మనకు జగదేవ్పూర్ వచ్చేది ఎగ్జాక్ట్గా 18 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. మనకు సాల్వాపూర్ విలేజ్ అండ్ వట్టిపల్లి ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మామిడి తోట కూడా అనొచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది మనకు మొత్తం 60 ఎకరాల్లో ఉంది. మొత్తం ఇందులో ఏమేమి తోటలు ఉన్నాయి ఏంటి ఇన్సైడ్ మొత్తం చూపెడతాను. ఒకసారి వెళ్దాం, లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ గేటు. లోపలికి వెళ్ళినా కొద్దీ మనకు ల్యాండ్ అనేది మొత్తం కనిపిస్తుంటుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం పద. మనకు ఎదురుగా వచ్చేసి మనకు సైట్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మీకు మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి ఇన్సైడ్ అయితే మనం ఎంట్రీ అవుతున్నామో, మనకు వచ్చేసి ఇదంతా మన సైటే అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు 60 ఎకరాల్లో మనకి సైట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఏమేమి డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటే మీకు ఇంతకుముందు చూపెట్టాను. డాంబర్ రోడ్ కూడా వెనకాల వైపు అట్లా డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉండేటట్టుగానే మనకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా 60 ఎకరాల్లో మనకి ల్యాండ్ అయితే ఉంటుంది. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇలాంటి సంపులు, వాటర్ సంపులు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చి ఒక 4 సంపులు కూడా మనకి ఇక్కడ వాటర్ సంపులు ఉన్నాయన్నమాట. అంటే డ్రిప్ ఇరిగేషన్ కోసం, వాటర్ కోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇలాంటి సంపులు చాలా ఉంటాయి. ఇటు పైన కూడా చూడొచ్చు, ఇటు మొత్తం మామిడి తోట ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే 60 ఎకరాల్లో ఉన్న ల్యాండ్ మనకి ఇందులో మామిడి తోట, ఇక్కడ జామ తోట ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కనిపించేది మనకి జామ తోట. ఇది కూడా ఈ సైట్లోకి సంబంధించి మనకు సైట్లో కనుక చూసుకున్నట్టయితే, ఇంకా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు పొలం ఉందన్నమాట. ఇక్కడ వైపు చూస్తారు కదా, ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మనకి ఇటువైపు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మంచి క్రాప్ వచ్చే విధంగా, ఆల్మోస్ట్ ఒక 10-15 లక్షల క్రాపు మామిడి తోట వచ్చే విధంగా, జామ తోట వచ్చే విధంగా, మనం ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఏమైనా పెట్టుకునే విధంగా మనకి ఇది ఉంటుంది. మీకు అక్కడ ఇంకా టోటల్ పైన చూపెడతాను. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని బోర్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది, ఫెసిలిటీ ఏముంటుంది, కొబ్బరి చెట్లు ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుందాం. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మీకు ఏదైతే మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు అయితే వచ్చామో, ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 60 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఒక 10-12 ఎకరాల్లో మనకు మామిడి తోట ఉంటుంది. ఒక 8 నుంచి 10 ఎకరాల్లో నిమ్మ తోట ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ నిమ్మ తోటలోనే ఉన్నాము. ఇదంతా నిమ్మ తోట. ఇది కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ మంచి క్రాప్ కూడా వస్తుంది మనకు నిమ్మ తోట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మామిడి తోట కూడా మనకు ఆల్మోస్ట్ మంచి క్రాప్ ఉంది. మామిడి తోట కూడా అది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఒక ఎవ్రీ ఇయర్ ఒక 10-12 లక్షల వరకు మామిడి తోట క్రాప్ ఉంటుంది, నిమ్మ తోట క్రాప్ ఉంటుంది. మధ్యలో జామ చెట్లు ఉన్నాయి. వరి పొలం కూడా 10 నుంచి 15 ఎకరాలు మనకు వరి పొలం కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఇప్పుడు జామ చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని జామ చెట్లు, జామ తోటలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, నిమ్మకాయలు కూడా మనకు మంచి నిమ్మకాయలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది నిమ్మకాయలు. ఈ నిమ్మ తోట నుంచి మీకు ఇప్పుడు ఇన్సైడ్ గెస్ట్ హౌస్ చూపెడతాను. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. మొత్తం వచ్చేసి 4 నుంచి 5 బోర్ల వరకు ఉన్నాయి. 4 నుంచి 5 వరకు ఇక్కడ సంప్స్ ఉన్నాయి అన్నమాట. టోటల్ అంటే వాటరు అవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఒక 4-5 సంప్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి గెస్ట్ హౌస్ పైనుంచి చూద్దాము ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇది వచ్చేసి మనం గెస్ట్ హౌస్ అనమాట. ఇందులో గెస్ట్ హౌస్ కూడా మనకు ఒకటి కన్స్ట్రక్షన్ చేశారనమాట. మీకు ఇంతకుముందుకు ఏదైతే డాంబర్ రోడ్ ఫేసింగ్లోనే ఉండే విధంగానే 60 ఎకరాల్లో ఇది ఉంటుంది. ఇది ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు 79 నుంచి 80 లక్షలు అయితే పర్ ఎకర్ అయితే చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 80 లక్షల వరకు కూడా మనకు ప్రైస్ అయితే చెప్తున్నారు. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏ విధంగా ఉంది. అండ్ చుట్టూ మామిడి తోటలు, నిమ్మ తోటలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూద్దాము. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా నిమ్మ తోట మనకు ఆల్మోస్ట్ 10-12 ఎకరాల దాకా ఉంటుంది అనమాట. 8-9 ఎకరాలే కాదు, ఇంకెక్కువ కూడా ఉండేటట్టు ఉంది. అటువైపు వచ్చేసి కొబ్బరి తోట కూడా ఉంది. అంటే మీకు ఏదైతే గెస్ట్ హౌస్ అని చెప్పానో గెస్ట్ హౌస్ పైన ఉన్నాను. 60 ఎకరాలు ఉంటుంది టోటల్ ఈ సైట్ కనుక చూసుకున్నట్టయితే. 60 ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక 10-12 ఎకరాల్లో మామిడి తోట, ఒక 10-12 ఎకరాల్లో నిమ్మ తోట, ఒక 10-15 ఎకరాల్లో మనకు వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు ఒకసారి అర్థమవుతుంది. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ సంపులు ఉంటాయి కదండి, అలాంటి సంపులు వచ్చేసి ఒక 4-5 సంపుల వరకు మనకి ఇందులో ఉంటాయి. అండ్ మనకేంటంటే మనకి ఇట్లా
ఫర్దర్ ఫ్యూచర్లో వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉండే విధంగా సంస్థ అనేది ఉందన్నమాట. మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కానీ అట్లా లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ నుంచే మామిడి తోట ఉంటుంది అనమాట. ఇటు మొత్తం వచ్చేసి నిమ్మ తోట ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ముందు కూడా చూపెడతాను, అక్కడ వైపు ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి చూద్దాము. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ బడ్జెట్లో మనకు ఇది కనెక్టివిటీ పరంగా కూడా ఎక్కడ వస్తుంది ఏంటి అనే కంప్లీట్ విషయాలు కూడా చెప్తాను. ఒకసారి ముందుకెళ్ళినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఒకసారి చూద్దాం పదండి. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు లేబర్ రూమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. లేబర్ రూమ్స్తో పాటు ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉండే విధంగా, అన్నీ ఉండే విధంగా, అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా మనకి తోట అనేది ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందు పైనుంచి కూడా చూపెట్టాను కదండి, గెస్ట్ హౌస్ ఏ విధంగా ఉంటుంది, తోట అవన్నీ ఏ విధంగా ఉంటుంది, మనకు మామిడి తోట ఏ విధంగా ఉంటుంది అన్నీ చూపెట్టాను. ఇప్పుడు ఒకసారి మనకు మిగతా తోటలు అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఏంటి ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతాయి. ఒకసారి వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు మామిడి తోట వచ్చేసి 10 నుంచి 12 ఎకరాల వరకు మనకు మామిడి తోట ఉంటుంది అనమాట. ఇదంతా కనుక చూసుకున్నట్టు ఇదంతా మామిడి తోటనే. ఇటు కూడా చూడొచ్చు, అటు కూడా మామిడి తోటనే, ఇటు కూడా మామిడి తోటనే. టోటల్ మనకు మామిడి తోట ఉండే విధంగా ఉంటుంది అనమాట. కనుక చూసుకున్నట్టయితే మనకు సంపులు, మనకు మెయిన్గా కావాల్సింది వాటర్ సోర్సు, సంపులు అన్నమాట. మనకు ఎప్పుడైనా సమ్మర్లో కానీ మిగతా టైంలో కానీ వాటర్ సోర్స్ ఉండే విధంగా ఈ విధంగా పెద్ద పెద్ద సంపులు ఆల్మోస్ట్ ఒక 4 సంపులు ఉండే విధంగా మనకి ఇక్కడ ప్లాన్ చేసిండు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే. మనకు వర్షాకాలం కానీ మిగతా టైంలో కూడా మనకు ఎక్కడ వర్షం పడ్డా కానీ ఇందులోకి డైరెక్ట్గా వాటర్ వస్తాయి. వాటర్ వచ్చి ఇక్కడ నుంచి మనకి ఇట్లా సంపు లోపలికి వచ్చే విధంగా మనకి మామిడి తోట ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇటు మామిడి తోట కూడా, మామిడికాయలు కూడా చూపెడతాను ఇక్కడ ఎంతవరకు మనకు ఉంటుంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎవ్రీ మంత్ 12 నుంచి 13 ఎకరాలు, 10-12 లక్షల వరకు మామిడి తోట, 10-15 ఎకరాలు నిమ్మ తోట, జామ తోట, 10-15 ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మామిడి తోట. మామిడి తోటలో కూడా మంచి కాత ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడైతే కాత అయితే జరుగుతుంది. ఇగో మనకు చూడొచ్చు ఈ విధంగా మనకు మంచి మామిడి తోటలు, మామిడికాయలు కూడా మంచి కాయలు ఉంటాయి. ఇందులో అన్ని కాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ కానీ అండ్ తొక్కు కూడా అన్నిటికి ఉండే విధంగా మనకి ఇక్కడ మామిడికాయలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ మామిడి తోట ల్యాండ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ డాంబర్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ల్యాండ్ అయితే ఉంటుంది కదా. టోటల్ వచ్చేసి ఇది డాంబర్ రోడ్ ఫేసింగ్లో 60 ఎకరాలు ఉంటుంది. 60 ఎకరాల్లో 10-15 ఎకరాలు మామిడి తోట, 10-15 ఎకరాలు నిమ్మ తోట, ఒక 5-6 ఎకరాలు జామ తోట, ఒక 10-15 ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఒక 10 బోర్లు అండ్ మీకు ఇంతకుముందుగా చూపెట్టినటువంటి సంపులు ఒక 4 నుంచి 5 సంపులు. ఈ విధంగా మంచి క్లియర్ టైటిల్ తోటి మనకి మామిడి తోట ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎకరానికి కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 79 లక్షల నుంచి 80 లక్షల వరకు అయితే మనకి ఎకరం చెప్తున్నారు అనమాట. ఇది టోటల్ రోడ్డు కానుకొని ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైతే మనకు సిద్దిపేట కరీంనగర్ హైవే ఉంటుందో హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే 10-12 కిలోమీటర్లు ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి మనం ఇట్లా ఒకవేళ జగదేవ్పూర్, వట్టిపల్లి, ఈ కొండపచ్చమ్మ టెంపుల్, చాట్లపల్లి ఇట్లా వస్తే కనుక మనకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైతే మన కుక్నూరుపల్లికి బిఫోర్ ఒక రోడ్ కనెక్టివిటీ ఉంటుంది చాట్లపల్లికి, అట్లా చాట్లపల్లి నుంచి వస్తే కనుక ఇది వచ్చేసి 10 కిలోమీటర్లే మనకు ఉంటుంది అనమాట హైవేకి కనుక చూసుకున్నట్టయితే. ఎలా చూసుకున్నా మంచి క్లియర్ టైటిల్ ఉండే విధంగా మనకి మామిడి తోట ఇది మొత్తం ల్యాండ్ అయితే ఉంటుంది 69 ఎకరాలు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి ఫోన్ చేయండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మామిడి తోటలకు కానీ ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.